హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. చాలా తక్కువ టైంలో అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే ఇలా కారంగా చిప్స్ చేసుకున్నామంటే చాలా డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. టీ టైంలో కానీ పిల్లలు అడగగానే ఇచ్చేలా ఎంతో టేస్టీగా ఉంటాయి. మరి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఇక్కడ 2 గ్లాసెస్ వరకు నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఈ పిండికి సరిపోయేంత సాల్ట్ వేసుకుని, అలాగే ఇందులోకి మనం వామ్ యాడ్ చేసుకుంటామండి. మీరు కావాలంటే జీలకర్రను కూడా క్రష్ చేసి వేసుకోవచ్చు. నేను ఇలా వామును 1 స్పూన్ వరకు వేసుకుని ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి. ఇక్కడ నేను తెల్ల నువ్వులకు బదులు నల్లవి వాడుతున్నాను. మీరు కావాలంటే తెల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రేకలను కూడా వేసుకొని ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ వేయకుండా ఇది కోర్స్గా మరీ మెత్తగా అక్కర్లేదండి, ఇలా బరకగానే మిక్సీ అవుతుంది. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం ఈ పిండిలో వేసుకొని మనకి కారానికి తగినంత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నాకైతే 2 గ్లాసెస్ పిండికి ఇది సరిపోయింది. ఈ స్పైసీనెస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు. అలాగే ఇప్పుడు దీంట్లోకి వేడి వేడి నూనె ఒక గరిటె వేసుకున్నానండి. ఇదంతా కూడా బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా వేడి వేడి నూనె పిండిలో వేయడం వల్ల గుల్లగా వస్తాయి చిప్స్. అలాగే ఈ మసాలా ఇవన్నీ కూడా ఈ పిండి అంతా పట్టే వరకు వేళ్ళతో ఇలా రబ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. అలాగే పిండిని ఇలా నొక్కి పెట్టినప్పుడు చక్కగా ముద్దవ్వాలి. ఇలా అయితే మనకి గుల్లగా వస్తాయనే అర్థం. లేదంటే కాస్త ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా చపాతీ పిండిలా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న దాన్ని చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని చపాతీల్లా ఒత్తుకోవాలి. మనం పిండికి బదులు ఆయిల్ వేసే ఒత్తుకుంటామండి, ఆయిల్ పాడవకుండా. చపాతీ కర్రకు కూడా కాస్త ఆయిల్ రాసుకుని ఇప్పుడు చక్కగా పల్చగా చపాతీల్లా ఒత్తుకోవడమే. ఇప్పుడు నైఫ్ తీసుకుని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. డైమండ్ కానీ స్క్వేర్ కానీ కట్ చేసుకుని చక్కగా చాలా ఈజీగా వేసేయచ్చు. స్టవ్ మీద కాస్త ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి ఒక్కొక్కటిగా వేసుకుని అటు ఇటు వేయించుకుని చక్కని కలర్ వచ్చాక తీసేయడమే. ఎంతో సింపుల్గా టేస్టీగా ఎవ్వరి హెల్ప్ లేకుండా సింగిల్గా చేసేయచ్చు. అంతేకాదు ఇంట్లో పిల్లలు బోర్ అయిపోయి ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు. ఇలా రోజుకొకటి చేసి పెడుతూ ఉంటే వాళ్ళు చక్కగా హ్యాపీ అయిపోతూ ఉంటారు. పిల్లల హ్యాపీనెస్సే కదా ఫ్రెండ్స్ మనకు కావాల్సింది. అలాగే టీ టైంలో టీతో పాటు ఇవి 4-5 తింటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్ ద్వారా తెలపండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.